సీఎం రేవంత్ సచివాలయానికి దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సచివాలయం నుండి కాకుండా ముఖ్యమైన రివ్యూలు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. దీనికి ప్రధాన కారణం సచివాలయంలో వాస్తు మార్పులేనా? అందుకే సీఎం మరో ఆల్టర్నేటివ్ ను ఆలోచించారా అంటే తాజా ఉదాహరణలు అవుననే అనిపిస్తున్నాయి. అసలు తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతోంది? వారం రోజుల క్రితమే తెలంగాణ సచివాలయంలో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇకపై సచివాలయం వెస్ట్ గేట్ నుంచి కాన్వాయ్కి ఎంట్రీ ఉండనుందట. ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారులు మాత్రం ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. దీనిలో భాగంగానే సచివాలయ సింహద్వారం అయిన ముందు గేటును మూసేశారు అధికారులు. రేవంత్ సీఎం అయ్యాక తనదైన శైలిలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక వాస్తుకు తగినట్లుగా గాంధీ భవన్లో మార్పులు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. సీఎం గత కొద్ది రోజులుగా ముఖ్యమైన సమీక్షలు బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే గత కొద్ది రోజులుగా ముఖ్యమైన మీటింగ్లు మినహా సమీక్ష సమావేశాలు సీఎం నివాసం నుండి లేదా ఐసీసీసీ నుండి చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. ఇప్పటికే శాఖల వారీగా సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతు బంధు, జమ, పంట రుణాల మాఫీకి ప్రణాళిక రూపొందించనున్నారు. ఇదే క్రమంలో కీలక అధికారుల మార్పుల చేర్పులపైన కసరత్తు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికకు కూడా కసరత్తు మొదలుపెట్టారు. పాలనాపరంగా తన మార్కు చూపించేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో అధికారుల పాత్ర కీలకం కావడంతో ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీలకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు ముఖ్య అధికారులను మార్చాలని భావిస్తున్నారు. ఇక కొత్త డీజీపీని కూడా నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త డీజీపీపై ఇప్పటికే సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ కసరత్తు కొలిక్కి వస్తే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీ అవుతారని తెలుస్తోంది. సామాజిక న్యాయం, సీనియారిటీ ప్రతిపాదికన బదిలీలు చేపట్టేందుకు జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇక రాష్ట్ర కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. తాజాగా డీజీ హోదాలో చోటు చేసుకున్న మార్పులతో 1994 బ్యాచ్ ఐపీఎస్లలో ఒకరికి డీజీ ర్యాంక్ దక్కే అవకాశం కనిపిస్తోంది. 1994 బ్యాచ్కు చెందిన అదనపు డీజీలు శివధర్ రెడ్డి, శిఖా గోయల్, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, వినాయక ప్రభాకర్ ఆప్టే ఉన్నారు. వీరిలో ఇద్దరికి డీజీ ర్యాంకు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి, శివధర్ రెడ్డిలకు డీజీ ర్యాంక్ కేటాయిస్తారనే సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐబీ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డిని రాష్ట్ర డీజీపీగా నియమిస్తారని తెలుస్తోంది. ఎస్బీ చీఫ్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించే ఛాన్స్ ఉంది. ఇక రాష్ట్రంలో పోలీసు శాఖను సమూల ప్రక్షాళన చేయడంతో పాటు కీలక పోస్టుల భర్తీపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఐసీఎస్ ట్రాఫిక్ కమిషనర్ పోస్టులు సమర్థులైన అధికారులకు అప్పగించేలా కసరత్తు జరుగుతోంది. పోలీస్ కమిషనరేట్ల జిల్లాలో భారీ ఎత్తున పోలీస్ అధికారులు బదిలీలు దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో పాటుగా రాష్ట్రంలో 9 పోలీస్ కమిషనరేట్లు మార్పులు చేయాలని చెబుతున్నారు.